తాజా 30 తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్రజల బాధల్ని కడగండ్లను చూసి పలు సందర్భాల్లో చెలించిపోయారు. ఉద్యమం జరుగుతున్న సమయంలో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని సిరిసిల్లలో చేనేత కార్మికులు దయనీయ స్థితిలో ఉన్నారు. ప్రజల వేషధారణలో మార్పు రావడంతో చేనేత కార్మికులు తయారు చేస్తున్న వస్త్రాలకు డిమాండ్ తగ్గిపోతోంది. ఫలితంగా మగ్గాలు ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చేనేత తప్ప మరో పని తెలియని ఈ కార్మికులు గడిచిన 20 ఏళ్లుగా తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. ఆ వ్యధను తట్టుకోలేక బలవన్మరణానికి కూడా పాల్పడుతున్నారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు సిరిసిల్లలో ఒకే రోజు 11 మంది నేత కార్మికులు కన్నుమూశారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని కేసీఆర్ తెలిపారు. బాధ తట్టుకోలేక దాదాపు ఏడ్చినంత పనైందని, దుఃఖాన్ని ఆపుకోలేకపోయారని ఆయన వెల్లడించారు. సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ తరపున 50 లక్షల రూపాయలు ఇచ్చామని కేసీఆర్ వెల్లడించారు. పోచంపల్లిలో కూడా 7 చేనేత కార్మికులు మరణించారనే వార్త తనకు చాలా బాధ కలిగించిందని చెప్పారు. పోచంపల్లి కార్మికులను ఆదుకునేందుకు తాను స్వయంగా భిక్షాటన చేసి 4 లక్షల రూపాయలు సేకరించారని కేసీఆర్ వివరించారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.